హలో అండి. వెల్కమ్ టు అబీస్ కిచెన్. ఈరోజు అబీస్ కిచెన్లో బంగాళదుంప ముద్దకూర చేసుకుందాం. ఇది రైస్లోకి చపాతీలోకి చాలా బాగుంటుంది. సింపుల్ ఇంగ్రీడియంట్స్తో మనం చేసుకుందాం. ఒక ఉల్లిపాయ, ఒక 5-6 పచ్చిమిర్చి, ఉడికించిన 1/2 కేజీ ఆలు. ముందుగా వీటన్నిటిని కట్ చేసి పెట్టుకుందాం. ఇప్పుడు దుంపకూరకు సరిపడా ఆయిల్ వేసుకుందాం అండి. తాలింపు దినుసులు వేసుకుందాం. ఇవి కొంచెం వేగాక మనం ఉల్లిపాయ ముక్కలు వేసేసుకుందాం. ఇదిగోండి ఎండుమిర్చి వేస్తున్నా 2. ఇప్పుడు ఉల్లిపాయలు ఒక్క పెద్ద ఉల్లిపాయ, ఒక 5-6 పచ్చిమిర్చి తీసుకున్నాను, అది వేసేస్తున్నా. మామూలుగా బంగాళదుంప కూరలో మా ఉల్లిపాయలు అయితే వేయను నేను. ఫ్రైలాగా చేసుకునే పని అయితే ఇది మనకి చపాతీలో నంచుకోవడానికి మేము చేసుకుంటున్నాం అనమాట. అందుకోసం రైస్లోకి చపాతీలోకి పనికొస్తుందని చేస్తున్నా. ముద్దకూర కాబట్టి చేసేది కొద్దిగా ఉల్లిపాయలు ఉండాలి. కొద్దిగా పసుపు వేసుకుంటున్నా. కొంచెం పసుపు, ఉల్లిపాయలు వేగటానికి కొంచెం ఉప్పు, చిటికెడు ఉప్పు వేస్తున్నా. మళ్ళీ కూరలో వేసుకుందాం. అబీస్ కిచెన్లో వీడియోస్ వస్తున్నాయండి, వాచ్ చేయండి. తెలుగు రుచులు, అబీస్ కిచెన్ 2 నావేనండి. 2 వాచ్ చేయండి. అందులో వీడియోస్, ఇందులో వీడియోస్ పెడుతూనే ఉన్నా. కొంచెం వేగాలి. కొంచెం వేగిన తర్వాత మనం దుంపలు వేసేసుకుందాం. ఉల్లిపాయలు కొంచెం మగ్గిని, బాగా వేగాల్సిన అవసరం లేదండి. కొద్దిగా మనకి ట్రాన్స్పరెంట్ అయితే సరిపోద్ది. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న 1/2 కేజీ దుంపలు వేసేసుకుందాం. ఇవి కడిగి నీళ్ళల్లో కొంచెం ఉప్పు వేసి ఉడికించుకున్నాం అనమాట. కొంచెం బాగా అన్నీ కలిపేసుకున్నాం. కొంచెం ఉప్పు వేసేసుకుందాం. ఇందాక ఉల్లిపాయలు మగ్గటానికి వేసుకున్నాం కదా, ఇప్పుడు కూరకు సరిపడా ఉప్పు వేసేసుకుందాం. ఒక 1/2 స్పూన్ ఉప్పు. ఇది కొంచెం వేగనిద్దాం. దుంప కూర ముద్ద ముద్దగా ఇట్లా రావాలి. ఇంకా ముద్దగా కావాలనుకుంటే కొంచెం వాటర్ వేసుకోవచ్చు. నేనైతే వాటర్ వేయట్లేదు, ఎందుకంటే మనకి రైస్లో కూడా తింటాం కాబట్టి వాటర్ వేస్తే బాగుండదు. ఇప్పుడు మనం కొత్తిమీర కూడా వేసేసుకుందాం. అలాగే 1 స్పూను కారం, మనకు తగినంత, మనకి ఎంత తింటే అంత. అయిపోయిందండి దుంపకూర. మనం ఇంకా రైస్లో తినేయడమే దీన్ని. ఒక 2 నిమిషాలు కారం వేసాం కాబట్టి ఒక 2 నిమిషాల నుంచి దించేద్దాం. కరివేపాకు ఉంటే బాగుంటుంది. నా దగ్గర కరివేపాకు అయిపోయింది, నేను వేయలేదు. ఉంటే వేసుకోండి. అయిపోయింది దుంపకూర, ముద్దకూర అయిపోయింది. ఇంకా ఆఫ్ చేస్తున్నా స్టవ్. ఇందులో వెల్లుల్లిపాయ కారం, కొంచెం అల్లం వెల్లుల్లిపాయ కూడా దంచి వేసుకోవచ్చు, కానీ మా ఇంట్లో మసాలా తక్కువ కాబట్టి తినేది మేము వేయట్లేదు, నేను మామూలుగానే చేశాను. ఆఫ్ చేస్తుంది. ఎందుకంటే అయిపోయింది కూర. మనం ఒక బౌల్లోకి తీసేసుకుందాం. నేను వేసిన సాంబార్ కారమే కాబట్టి అందులో అన్నీ ఉంటాయి. ధనియాలు, మెంతులు, జీలకర్ర, వెల్లుల్లిపాయ అన్నీ ఉంటాయి. నాకు మసాలాతో పని ఉండదు అనమాట ఇట్లా ఫ్రైల్లో. ఎందుకంటే గిన్నెలోకి తీసేసుకుందాం. మనం ఇప్పుడు ఇది రైస్లోకి టేస్ట్ చేద్దాం.
ఇది చపాతీ రైస్ కాంబినేషన్ బాగుంటుంది. మనం దోశలు వేసుకున్నప్పుడు మధ్యలో కూడా వేసుకోవచ్చు, దోశల మధ్యలో. ఇదిగండి ఆలు దుంపకూర. ఇది బంగాళదుంప ఉడికించి చేసిన దుంపకూర అనమాట. ఇది ఆంధ్ర స్టైలు. ఇది చపాతీలోకి, రైస్లోకి, దోశల్లోకి కూడా చాలా బాగుంటుంది. పూరీల్లోకి బాగుంటుంది. మనం ఉల్లిపాయలు కూడా వేసాం కాబట్టి పూరీ కూరలో వేసినట్టు పూరీలోకి కూడా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అబీస్ కిచెన్లో వీడియోస్ వస్తున్నాయండి, చూసి. దుంపకూర అయిపోయిందండి. ఇది కొంచెం టేస్ట్ చేద్దాం, రైస్లో టేస్ట్ చేద్దాం. దీంట్లోకి సాంబారు, పప్పు ఇట్లాంటివి బాగుంటాయి. అయితే నేను మీకు చూపించడం కోసం ఈ ఒక్క కూరే చూపించాను. ఇందులోకి సింపుల్గా మనకు పచ్చిమిర్చి, కొత్తిమీర, ఉల్లిపాయ తప్పనిచ్చి మనం ఇంకా ఏమి మసాలాలు కూడా వేయలేదు. ఇదిగో చూడండి, కొత్తిమీర కనపడుతూ, పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది అన్నమాట. వేసిన సాంబార్ కారంలో అన్ని దినుసులు ఉన్నాయి కాబట్టి చాలా బాగుంటుంది. మనకు మసాలాలతో పని లేదు. ఈ ముద్దకూర మనకి రైస్లోకి, చపాతీలోకి బాగుంటుంది. టేస్ట్ చేద్దాం. అదిరిపోయిందండి. ఆంధ్ర స్టైల్ బంగాళదుంప ముద్దకూర. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.